నిజంగా 175కు 175 సీట్లు వైసీపీకి వచ్చే పరిస్థితి ఉంటే 92 స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల మార్పు ఎందుకోసం? జనసేన టీడీపీ పాలనతోనే రాష్ట్ర ప్రజలకు శాంతి, సంక్షేమం, అభివృద్ధి ఫలాలు లభిస్తాయి. వచ్చే ఎన్నికలతో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. బలిజ ఐక్యత ఎలా ఉంటుందో రానున్న ఎన్నికల ఫలితాలతో నిరూపితమవుతుంది. అధికార పార్టీ నాయకులు ఎన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా, కవ్వింపులకు దిగినా ఆవేశాలకు లోను కావద్దు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నా నేను సిద్ధంగానే ఉన్నా అని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. ఏంటి అడిగారు? ఐక్యతగా ఉండాలి. మనం ఎంత కవ్వించినా కూడా మనం ఎటువంటి ఆవేశాలకు లోను కాకుండా మన ఆయుధం 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఆయుధం ఓటు. ఆ ఓటు ద్వారా బలిజల ఐక్యత ఏంటనేది ఈసారి చూపిస్తారు. ఈసారి బలిజల ఐక్యత చాలా గట్టిగా ఉంటుంది. వర్డిక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. రాష్ట్రానికి కూడా దరిద్రం పోతుంది. మంచి అద్భుతమైన పరిపాలన వస్తుంది. నన్ను పోటీ చేయమనమంటే ఎక్కడి నుంచి అయినా నిలబడతాను. నేను ఏమన్నానంటే అనకాపల్లి బెల్లం ఉన్నాడు కదా మన ఐటీ మినిస్టర్, అక్కడ నిలబడతా. లేకపోతే శ్యాంబాబు నా క్యారెక్టర్ ఇచ్చాడని ఏడ్చాడు కదా, అంబటి రాంబాబు. ఆయన ఏంటంటే నాకు నిజంగా డైలాగులు చెప్పడం, పరిగెట్టడం, ఫైట్లు చేయడం అక్కడ వరకు అయితే నేను బాగా చేయగలుగుతాను. కానీ డ్యాన్స్ నిజంగా ఆయన చేసినట్టు నాకు రాదు. రేపొద్దున ఆయన ఏదన్నా జబర్దస్త్ ప్రోగ్రాంలు కాటికి పనికొస్తాడు ఓడిపోయినా కూడా. సో ఎప్పుడూ ఒకళ్ళ మీద పడి ఏడవటం తప్ప. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రోజా గారు గుడ్ మార్నింగ్ కొత్తగా చెప్పింది. ఆమె ఇలా ఉంది. ఇలాగా మా నాయకుడు వైజాగ్ వెళ్ళినప్పుడు ఇలా ఉంది. అది అసభ్యం కాదు. దాడి సత్యనారాయణ గారు మాట్లాడిన దాన్ని మేము ఖండిస్తున్నాం. ఒక పార్టీలకు అతీతంగా ఒక మహిళ మీద అలాంటి మాట్లాడటం అనేది తప్పు. కానీ మనమేంటి, మనం ఏం చేస్తున్నాం? దీనికి ఉత్తరాది మన చెన్నై నుంచి మరి వాళ్ళకి తెలియదు కదా. జరిగిన వారానికి హీరోయిన్లు అందరూ స్పందించారు. ఆవిడకి ఇలా జరిగిందని మేము బాధపడుతున్నామని చాలా ఇదిగా గ్లెజరన్లు వేసుకుని ఎన్ని చేశారు. అంత ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గంలో చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమీ మాట్లాడలే, నారాయణ స్వామి గారు డిప్యూటీ ఏమి మాట్లాడలే, ఎమ్మెల్యేలు మాట్లాడలే, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా మంత్రులు ఒక్కలైనా మాట్లాడారా? ఎవరూ మాట్లాడలే. ఇదేంటంటే అహంకారం ఎక్కువ రోజులు ఉండదు. కాలగర్భాన్ని కలిసిపోతారు. రేపు చూడండి. ఇప్పుడు కరెక్ట్గా నోటిఫికేషన్ రాగానే జంపింగ్ జపాంగులు అంటాం మేము సినిమా డైలాగులు. ఎంతమంది ఎటు నుంచి ఎటు దూకుతారో అంటాకి నా దగ్గర మేము చేసిన సర్వేలో 136 సీట్లు మిశ్రమ ప్రభుత్వానికి ఉంది. దూకి వెళ్ళిపోయే వాళ్ళు 79 మంది ఉన్నారు బయటికి. అయ్యా మీకు దండం పెడతాం. ఇప్పుడు జరుగుతున్న చర్చలు మేము ఏంటంటే ఒక పార్టీలో ఉంటే మాకు కష్టం, కానీ మీ ఇద్దరి మద్దతు ఉంది, మేము గెలుస్తాం, మమ్మల్ని క్షమించండి, మేము ఖర్చు పెట్టుకుంటాం, పేద ప్రజలను చూస్తున్నామని చెప్పి చాలామంది ఉన్నారు రెడీగా. బట్ అవన్నీ అధినాయకత్వం చూస్తారు, నిర్ణయిస్తారు. రానున్నది ప్రజారాజ్యం.